పోవును. సరిహద్దుల కాలంలో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ సంవత్సరం 2 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురియును. సగటు వర్షపాతం నమోదగును. కొన్ని మండలాల్లో అధిక వృష్టి, కొన్ని మండలాల్లో అనావృష్టి. దేశంలో రాష్ట్రంలోనూ నదులు పొంగి ప్రవహించును. ఉత్తరాఖండ్లో ఈ సంవత్సరం కూడా కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడును. స్వల్పంగా జననష్టం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు మెరుపులు అధికంగా ఉంటున్నాయి. మెట్ట భూములు, ఇసుక నేలలు విరివిగా ఫలించును. పళ్ళ భూములలో తెగులు ఎక్కువ ఉడితే పంట దిగుబడి బాగా తగ్గుటచే రైతాంగం నష్టపోదురు. ఈ సంవత్సరం మిర్చి, పొగాకు, పత్తి, పూల రకాలు, గోధుమలు, పసుపు, కంద, మినుములు, పెసలు, కందులు, బొబ్బర్లు, ఆవాలు, ధనియాలు, తృణధాన్యాలు పంట దిగుబడి బాగుండును. మంచి ధరలుంటే రైతులు సంతోషంతో ఉంటారు. అన్ని రకముల పండ్ల జాతులు బాగా ఫలించును. కానీ చేతికి అందే సమయానికి ఏదో రూపంలో నష్టాలు కలుగును. నూనె రకాలకు మంచి ధరలు ఉంటాయి. కొబ్బరి పంట బాగుండును. పౌల్ట్రీ అభివృద్ధి ఉండును. ఎగుమతులు బాగా జరుగును. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికమే. మహానగరములు నీట మునుగును. లేదా 2-3 రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. 16 వీసములకు 8 వీసములు పంట ఫలించును. ఉభయ తెలుగు రాష్ట్రాలందు జలాశయములందు నీరు సమృద్ధిగా ఉండును. పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం ఉంటుంది. బంగారం, వెండి, షేర్ మార్కెట్లు ఒడిదుడుగా ఉండును. మన దేశంలో ఆహారోత్పత్తులు పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు చేయుదురు. ఈ సంవత్సరం తూర్పు ఈశాన్య దేశాల్లో పాకిస్తాన్, నేపాల్ ప్రాంతాలందు భూకంపాలు ఏర్పడును. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటా మంచిది. పశుపాలకులు దొడ్డి పెట్టువాడు విడిపించువాడు ఏముడే అగుట వలన పాడి పరిశ్రమ బాగుంటుంది. 2 పశుపాలకుడు, దొడ్డి పెట్టేవాడు, విడిపించేవాడు 3 పనులు కూడా ఎముడే చేస్తారు కాబట్టి అధిక పాడి పరిశ్రమ బాగుంటుంది. డైరీ వ్యాపారులకు మంచి లాభాలు, పాల ఉత్పత్తులు పెరుగును. పశువులు ధరలు బాగా పెరుగును. పశుగ్రాసం ధరలు విపరీతంగా ఉండును. చిన్న డైరీలు అధికంగా నెలకొల్పుదురు. రాజు సూర్యుడు వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చైత్రమాసంలో త్వరకనే వానలు ప్రారంభమవును. కృత్తిక, రోహిణి, కార్తెలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండును. సూర్యగ్రహణం ఉంది సార్. నిన్నకు సూర్యగ్రహణం ఉండే. మన సంవత్సరంలో భారతదేశంలో మనకి కనపడలేదు. ఈ సంవత్సరంలో 7/9/2025 భారతదేశం అంతా మంచిగా కనిపిస్తుందట. సంపూర్ణ సూర్యగ్రహణం రాశి ఫలాలు. మొదటగా రాముల వారికి చిత్తా నక్షత్రం, స్వామివారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. రాముల వారి వచ్చేసి తులారాశి. ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజం 2, అవమానం 2 సమానంగా ఉంది. గురుబలం తక్కువ ఉన్నది, శని బలం మంచిగా ఉంది. తులారాశి పనులు అవుతాయి, కొంచెం ఇన్కమ్ అయితే కానీ పనులు అవుతాయి. వచ్చుడు మాత్రం మంచిగా ఉంది. తర్వాత ఆంజనేయ స్వామి. స్వామివారిది వచ్చేసి కృత్తికా నక్షత్రము, మేషరాశి. మేషరాశి వారికి వచ్చేసి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఖర్చు పెట్టినా కూడా గురుబలం మంచిగా ఉంది.